ఇక విశాఖ ఉక్కు కర్మాగారంపై నీడలు కమ్ముకుంటున్నాయి. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే చర్యలు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్కి అప్పగించేందుకు టెండర్లకు పిలిచింది ఆర్ఐఎన్ఎల్. టీపీపీ నిర్వహణ అలాగే మెయింటెనెన్స్తో పాటు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉక్కు ఉత్పత్తికి ప్రాణం లాంటి ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను ప్రైవేట్కి అప్పగించడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించింది. అనిల్, చెప్పండి. సో కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు, పోరాటం ఎప్పటికప్పుడు ఉధృతం చేస్తూనే ఉన్నారు. కానీ దీన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు మాత్రం ఊపందుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం జెట్ స్పీడ్తో వెళ్తున్న పరిస్థితి. ఏం చెప్తున్నారు కార్మికులు? ఏంటి మీదకి ఇన్పుట్స్? ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ ఓ పక్క నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టీల్ ప్లాంట్లో కార్మికుల తొలగింపు, కీలక విభాగాల ప్రైవేటీకరణ ప్రక్రియ అనేది వేగంగా జరుగుతుంది. దీని పట్ల కార్మిక సంఘాలు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కార్మిక సంఘం నేత జగ్గునాయుడు అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఒక్కో విభాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో భిన్నమైన నిర్ణయాలు జరుగుతున్నాయి. అలా చూడాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దానికి, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికి, వీరిద్దరు చెప్తున్న దానికి, ఆచరణలో దొరుకుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, దాని లాభాలు బట్టి పట్టిస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రక్రియ నిలిచిపోయింది, దీని లాభాలు వాటి పట్టించడం కోసం మేము అనేక చర్యలు చేపడుతున్నాం, ప్యాకేజ్ ఇచ్చామని చెప్పన్నారు. ఇక్కడ ఆచరణలో చూస్తే స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి 46 కీలక విభాగాలని ఈఓఐ పేరు మీద ముక్కలు చేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తలకు అనుయాయులు కట్టబెట్టడం కోసం ఈరోజు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే థర్మల్ పవర్ ప్లాంట్ అత్యంత కీలకమైంది, విద్యుత్ తయారు చేసేది. ఆ విద్యుత్ తయారు చేసే ప్లాంట్ని ఈరోజు ఈఓఐకి పెట్టారు. దాదాపు 83.5 కోట్ల రూపాయలు దానికి సంబంధించి టెండర్గా ఈరోజు పిలుస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి విభాగాన్ని, కీలక విభాగాలన్నింటిలో కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టి పేరుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ బోర్డు ఉంటుంది, కానీ లోపల మొత్తం అంతా కూడా మొత్తం అన్ని విభాగాలన్నింటిలో కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పినటువంటి కుట్రలు తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ని ఈఓఐ పేరు మీద కట్టబెట్టి దానికోసం పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కానీ, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కానీ పూర్తిగా మోసం చేసి, దగా చేసి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రక్రియకి పూనుకుంటూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాలు పాటు పట్టించాలని చెప్పనంటే అన్ని విభాగాల్ని బలోపేతం చేయాలి. యంత్రాలు పాడైపోయి ఉన్నాయి 30 సంవత్సరాల నుంచి, వాటిని మార్పులు చేయాలి, కొత్త యంత్రాలు పెట్టాలి. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఈరోజు దాదాపు 2000 మందిని వీఆర్ఎస్ పేరు మీద, ఇతర పేరు మీద బయటికి నెట్టారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 6000 మందిని తొలగించారు. ఒక పక్క ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగ అవకాశం పెద్ద కల్పిస్తాం, ఈ రాష్ట్రాన్ని, జిల్లాల్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక పక్క చెప్తూ, రెండో పక్క ఉన్న ఉద్యోగాలు వేల సంఖ్యలో తొలగించే దానికోసం ఈరోజు కేంద్రం పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఈ విధంగా ఒక పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టపరుస్తూ, ఉన్న ఉద్యోగాలు, ఉపాధిని తొలగిస్తూ ఆ ప్రాంత ప్రజానికి నష్టం చేసే కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ప్రజలను నమ్మించి మోసం చేసే చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ ఈఓఎల్ పూర్తిగా రద్దు చేయాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా, బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈఓఎల్ పూర్తిగా రద్దు చేయించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తి లాభాలు పట్టించే విధంగా దాని సొంత గనులు కేటాయించాలి. పూర్తిగా యంత్రాలు మరమ్మతులు చేయించాలి, కొత్త యంత్రాలను కొనుగోలు చేయాలి. తద్వారా విశాఖపట్నం బలోపేతం చేయడం కోసం చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రధానికి మీకు సరైన గుణపాఠం చెప్పదప్పదని మీతో హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలి. తద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో, హరి. ఆల్ రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.